కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం మండలంలోని మీసానిపల్లి రైతు వేదికలో సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రైతులకు రుణమాఫీ నిధులను ఎమ్మెల్యే విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసుకోవడం చాలా హర్షణీయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని హర్షం వ్యక్తం చేశారు. మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ మరి చరిత్రలో 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా కాందంత 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతోంది. ఈరోజు 4 గంటలకు ముఖ్యమంత్రి గారు కృషితోని ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ క్యాబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి 4 గంటలకు ₹1,00,000 17,434 లబ్ధిదారులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి. మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకర్లతో తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై ప్రతి రైతుకు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేన్ని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు, ఓన్లీ రుణమాఫీ, రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆత్మహత్యలు కాకూడదు, వలసలు పోకూడదు. మరి రైతు ఇలా గ్రామాల్లో తలకాయ ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ₹1,00,000 ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు అవుతుంది. 30వ తారీఖు నాడు 1,50,000 మాఫీ జరుగుతుంది. మరి 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మనం బతికినా చచ్చిపోయినా కానీ